ఫ్రెండ్స్, నేను చెప్పబోయే స్టోరీని జాగ్రత్తగా వినండి. ఎందుకనేది మీకు చివరిలో అర్థమవుతుంది. పూర్వం ఒక రాజు, ఒక మంత్రి ఉండేవారు. మంత్రికి ఒక అలవాటు ఉండేది. అది ఏమిటంటే, ఏం జరిగినా సరే అంతా మన మంచికే, అంతా మన మంచికే అనేవాడు. ఒకరోజు రాజు కత్తిసాము చేస్తుండగా రాజు కుడి చేతి బొట్ల వేణి తెగి పడిపోతుంది. దానికి రాజు చెయ్యి పట్టుకొని బాధపడుతుంటే దానికి మంత్రి, ఏం బాధపడకండి మహారాజా, అంతా మన మంచికే అంటాడు. ఆ మాటకి రాజు చాలా కోపం వచ్చింది. నేను వేలు పోయిందని బాధపడుతుంటే అంతా మన మంచికే అంటావా అని రాజు మంత్రిని జైల్లో వేస్తాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్తాడు. అయితే అడవి మనుషులు రాజుని, రాజు మనుషుల్ని బంధిస్తారు. తర్వాత అమ్మవారి బలి అని చెప్పి బలి ఇవ్వబోతుంటే రాజు కుడి చేతులు బొట్టలు వేణు లేదని గ్రహించి రాజుని విడిచిపెడతారు. తర్వాత రాజుకి మంత్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మంత్రిని విడుదల చేస్తాడు. నువ్వు చెప్పినట్టు అంతా మంచి జరిగింది, నన్ను క్షమించు అంటాడు. కానీ మంత్రి మాత్రం, మీరు నన్ను జైల్లో వేయడం వల్లే నాకు మంచి జరిగింది మహారాజా, లేదంటే నన్ను కూడా బలి చేసేవారు అని చెబుతాడు. ఈ కథ చెప్పి టైం వేస్ట్ చేశానని అనుకోవచ్చు. కానీ మన జీవితంలో కూడా జాబ్ నుంచి తొలగించారనో, లేదా అప్పులు పీడిస్తున్నాయనో, ఈసెట్ నుంచి ర్యాంక్ రాలేదనో, జీవితం మొత్తం అన్ని కష్టాలే, చనిపోతే బాగుంటేననే పిచ్చి ఆలోచనలు వదలండి. మన బుద్ధి ఒక వలయం లాంటిది. సాధించాలి అంటే మన జీవితంలో విజయాలు లేదా ఇతరుల జీవితాలు విజయాలు మనకు గుర్తొస్తాయి, ఆదర్శంగా నిలుస్తాయి. లేదా నేనింతే, నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే అని అనుకుంటే అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని కష్టాలని తట్టుకొని నిలబడితే చివరిలో వచ్చే ఆ కిక్కే వేరు.